నాకిప్పుడు సమయం బాగాలేదు, అందుకే అందరికీ భయపడి ఇలా పారిపోవాల్సి వస్తుంది. ఇలా ఎంతసేపని నేను ఇలా అడవిలో దాక్కోవాలి? ఇంతకీ ఏంటిది? నిన్నటిదాకా ఇది ఇక్కడ లేదే. ఇది చాలా ప్రమాదకరమైన చెట్లుండే చోటు. నేను వెంటనే వెళ్ళి ఈ విషయం అందరికీ చెప్పాలి. బలు, బగీరా, మనం సరదాగా రోజు వెళ్లే చోట ఆకుపచ్చ రంగు చెట్టు చూసా. ఈ అడవిలో ఆకుపచ్చ రంగులో బోల్డ్ అన్ని చెట్లున్నాయన్న విషయం తెలిసిందే కదా. నేను అసలు ఏం మాట్లాడుతున్నానో నువ్వు అర్థం చేసుకోవట్లేదు బగీరా. అయితే సరే, నువ్వు ఇప్పుడు ఆ ఆకుపచ్చని చెట్టుండే చోటుకు మమ్మల్ని తీసుకెళ్ళు. ఆ చెట్టును చూడాలని నాకు చాలా కుతూహలంగా ఉంది. తప్పకుండా తీసుకెళ్తాను బలు, నా వెనకాలేరా. ఏంటిది? చాలా వింతగా ఉంది. చూసావా బగీరా, నేను చెప్పాను కదా, ఇదే ఆ ఆకుపచ్చ రంగు చెట్టు. అవును గాని అకి, అవి చాలా పాత చెట్లు. ఇంతవరకు నా జీవితంలో ఇటువంటి చెట్టు నేనెప్పుడూ చూడలేదు. ఇది నాచు. అంతేకాదు, ఇది కంపు కొడుతుంది. ఇంతకీ నాచు అంటే ఏంటి? ఈ విధంగా చెట్ల మీద పెరిగేదాన్నే నాచు అంటారు మౌగ్లీ. దానివల్ల ప్రమాదమా? మనకు తెలియకుండానే ఇది చాలా వేగంగా పెరిగిపోతుంది. ఇది చాలా ప్రమాదకరమైంది. ఒకవేళ దీనివల్ల చెట్లన్నీ పాడైపోయి చనిపోతే అప్పుడు ఏం జరుగుతుందో ఆలోచించు. వెంటనే మనం ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయాలి. కొత్తగా అడవిలో పెరిగే ఈ ఆకుపచ్చదాన్ని మనం ఎలాగైనా సరే నివారించాలి. జకాలా, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఆ నాచు వల్ల ఎటువంటి వినాశనం జరగకుండా ఉండటానికి మనం ముందు జాగ్రత్త పడాలి. మీరెవరూ భయపడకండి. మీలో ఎవరికీ హాని తలపెట్టనని మీకు మాటిస్తున్నాను. ఇంతకీ ఈ ఆకుపచ్చని నాచుని ఎలా తొలగించాలా అని ఆలోచించి బుర్ర బద్దలైపోతోంది. చెట్టు మొత్తం సర్వనాశనం అయిపోయింది. నా చర్మం అంతా పొడి పొడిగా అయిపోతోంది. ఎప్పుడూ లేనంతగా బాగా దురద పెడుతోంది. బలు, దీన్ని వెంటనే పరిష్కరించడానికి మార్గం వెతకాలి. నేను ఈ అడవి వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళను. నేను నా స్నేహితులను వదిలి ఎక్కడికి వెళ్ళను. ఈ సమస్యను పరిష్కరించడానికి ఖచ్చితంగా ఏదో ఒక మందు ఉండే ఉంటుంది. అదేంటో మనం కనుక్కుంటే చాలు. దీనికి సరైన మందు ఉందా లేదా అన్నది నాకు తెలియదు అకేలా. ఒకవేళ దీని గురించి నీకేమైనా తెలిస్తే నాకు చెప్పు. అంటే చాలా ఏళ్ల క్రిందట ఇటువంటి సమస్య వచ్చినట్లు నాకు గుర్తుంది. కానీ ఎప్పుడు అలా జరిగిందో అన్న విషయాన్ని మాత్రం నేను గుర్తు చేసుకోలేకపోతున్నాను. నేను విషయం చెప్పనా, ఏనుగులకి మతిమరుపు అన్నది ఉండదు. ఒకవేళ తనకి మతిమరుపు ఉండొచ్చుగా. నాకు గుర్తొచ్చింది. గజిని, నీకు గుర్తొచ్చిందా? మన చిన్నప్పుడు మనుషులుండే అడవిలో పనిచేస్తున్నప్పుడు మనం అటువంటి చెట్లను చూసాం. అవును, నిజమే హాతి. కానీ చాలా ఏళ్లకు ముందే ఇలా జరిగింది. మరి ఆ సమయంలో మనుషులేం చేశారు? ఆ చెట్లను నరికేశారా? అప్పుడు వాళ్ళు చెట్లని నరికేయలేదు. కానీ వాళ్ళు ఏదో విధంగా దాన్ని నివారించారు. ఏదో రకంగా కాస్త గుర్తు తెచ్చుకో. కానీ వాళ్ళ చెట్లకి ఏదో నూనె రాశారు. ఏంటి నూనె? ఏ నూనె? ఆ నూనె చాలా చిక్కగా చాలా బాగుండేది. అది పనిచేసిందా? ఆ చెట్టుకేమీ కాకుండా నివారించగలిగిందా? నిజం చెప్పాలంటే నాకు అప్పుడు సరిగ్గా ఏం జరిగిందో గుర్తులేదు. ఎలాగైనా ఆ నూనెను కనిపెట్టాలి హాతి. అదొక్కటే మనకున్న అవకాశం. పోనీ దాని పేరైనా గుర్తుందా? ఒకవేళ అది ఆవద నూనె లేదా కొబ్బరి నూనె, వేరుశెనగ నూనె. దాని పేరు ఏదో చెట్టు పేరుతో మొదలవుతుంది. పామాయిలా? దేవదారు నూనె? అవును, అదే. నువ్వు సరిగ్గా చెప్పావు. దేవదారు నూనె, అది నాకు బాగా తెలుసు. నా చిన్నతనంలో కోట దగ్గర నివసించినప్పుడు దాన్ని దోమల కాటుకు మందుగా ఉపయోగించేవారు. దాని వాసన కూడా వింతగా ఉండేది. దాని వాసన గుబాళింపుగా ఉండేది, బాగుండేది. సమస్య ఏమిటంటే ఆ దేవదారు చెట్టు మన అడవిలో ఎక్కడా లేదు. ఒకవేళ నువ్వు చెప్పినట్లు దేవదారు నూనె మనకు కావాలి అనుకుంటే అది ఖచ్చితంగా మనుషులు ఎక్కడో దాచే ఉంటారు. బగీరా, నువ్వు ఆ నూనె ఎక్కడ చూసావు గుర్తుందా? మనుషులు నివసించే గ్రామంలో చూశాను. దాని వాసన కూడా నాకింకా బాగా గుర్తుంది. నా దగ్గర ఓ పథకం ఉంది. నేను బగీరా కలిసి ఆ గ్రామానికి వెళ్తాం. ఆ తర్వాత మీరిద్దరూ
మనకి నూనె దొరికిన వెంటనే ఆ నూనె గిన్నెను నీళ్ళలో పాడేద్దాం. చీల్ దాన్ని తీసుకెళ్లి చేరుస్తాడు. చీల్ శబ్దం చేసిన వెంటనే నువ్వు జాగ్రత్త పడాలి. ఆ తర్వాత నూనెను తీసుకెళ్లి చేర్చాల్సింది నీ బాధ్యతే. నువ్వు చెప్పినట్టుగానే చేస్తాను మౌగ్లీ. పద వెళ్దాం. అదేనా? అబే ఇది కాదు. ఇంతకీ అదేంటి బగీరా? నాకు తెలీదు. ఇక్కడుంది మొగ్లీ. ఇదిగో ఇక్కడ కూడా ఉంది. ఇదిగో ఇందులో కూడా ఉంది. మనం ఇప్పుడు నది దగ్గరికి వెళ్దామా? బగీరా, నువ్వు కూడా దాన్ని నీళ్ళలో వేసేయ్. బగీరా, కాపాడండి, త్వరగా రండి, ఇటువైపుకి రండి, నేను ఇక్కడ ఉన్నాను, ఎవరైనా కాపాడండి, కొంచెం సహాయం చేయండి, రండి. అందులోకి ప్రవేశించడానికి వేరే ఒక మార్గం ఖచ్చితంగా ఉండాలి. ఆ నూనె దగ్గరలోనే ఉన్నట్టుంది. దాన్ని ఈ ఒడ్డు దాకా ఎలా తీసుకొస్తాడో నాకు అర్థం కావడం లేదు. ఏమైనా వెళుతున్నాయేమో, మీరు జాగ్రత్తగా గమనించండి. నువ్వు ఎక్కడికి తప్పించుకోలేవు. నిన్ను వెతికి నేను పట్టుకుంటాను. ఏంటది? అదిగో అక్కడుంది చూడండి. త్వరగా వెళ్దాం రా బగీరా. త్వరగా పద. ఇంతకీ నూనెక్కడా? చీలొచ్చినట్టున్నాడు. జకాలా, నువ్వు నీళ్ళలోకి దిగి అది ఎక్కడుందో వెతుక్కొని రా. అదరగొట్టేసావు జకాలా. బగీరా, మొత్తానికి ముందు సాధించాము. నీకే కృతజ్ఞతలు చెప్పాలి. ఇక మనం పని మొదలు పెడదామా? ఒక్క ప్రదేశం కూడా వదలొద్దు. అన్ని చోట్ల రాయాలి, అర్థమైందా? మౌగ్లీ, ఒకవేళ మన దగ్గర ఈ నూనె అయిపోతే ఏం చేద్దాం? దీన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? అక్కడ ఇంకా బోల్డ్ ఉంది. అది సరే గాని మళ్ళీ ఆ గ్రామంలోకి వెళ్ళటానికి ఎవరు సాహసిస్తారు? ఆ బాధ్యత నేను తీసుకుంటాను బలు. ఇప్పుడు మన అడవి సురక్షితంగా ఉందని అందరికీ ధీమాగా నేను తెలియజేస్తున్నాను. అవును, పైగా అడవిని వదిలి ఎక్కడికి నీకే వెళ్ళక్కర్లేదు. కృతజ్ఞతలు చెప్పాలి మౌగ్లీ. రక్ష, నువ్వు కృతజ్ఞతలు చెప్పాల్సింది బగీరాకి, అకేలాకి, హాతీకి, గజనీకి, షీల్కి, ఎకీకి, డౌజీకి, నీకు, అంతేకాక బలుకు కూడా. నేను బాగా పనిచేసి అలసిపోయాను. నాకు ఆకలేస్తోంది. మీరేం భయపడకండి. నేను తిరిగి నా ప్రదేశానికి వెళ్ళిపోతున్నా.
మాకు సహాయం చేసినందుకు కృతజ్ఞతలు జగాల. నువ్వు ఒకవేళ లేకపోయి ఉంటే మేము ఇది సాధించగలిగే వాళ్ళం కాదు. నాకిప్పుడు చాలా దాహంగా ఉంది. ఇక్కడ దగ్గరలో ఎక్కడ నీళ్లు లేవుగా. ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఇక్కడ ఎంత నీళ్లు దొరుకుతాయో వాటిని ఈ అడవిలో ఉన్న వాళ్ళందరూ సమానంగా పంచుకొని తాగాలన్నదే ఈ అడవిలోని పద్ధతి. మిగతా జంతువులను నీళ్లు తాగనివ్వకపోవడం పద్ధతి కాదు. ఇక్కడ నేను చేసిందే చట్టం బలు. నేను చెప్పిన విధంగానే మీరు నడుచుకోవాలి. నాకు విషయం చెప్పండి, కనీసం నన్నైనా ఒక గుటక నీళ్లు తాగనిస్తారా షేర్ ఖాన్? వెళ్ళి తాగు. ఇదేమంత పద్ధతిగా లేదు షేర్ఖాన్. ఎంతకాలం నువ్విలా ఆపగలుగుతావు? అది నా ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. మీలో ఎవరైనా నీళ్లు తాగాలనుకుంటే మూల్యం చెల్లించుకోవాలి. ఇంతకీ నీకు ఏం కావాలో చెప్పు షేర్ఖాన్. మౌగ్లీ కావాలి. తనని నాకు అప్పగిస్తే మీ అందరినీ స్వేచ్ఛగా నీళ్లు తాగనిస్తాను. ఇక నేను తనకి లొంగిపోతాను బలు. ఇంకాసేపు వీళ్ళకి నీళ్ళు దొరకకపోతే వీళ్ళందరూ చనిపోతారు. అది నాకు తెలుసు మౌగ్లీ, కానీ ఇలా బెదిరించి షేర్ఖాన్ అందరినీ భయపెట్టకూడదు. అయితే షేర్ఖాన్ ఆ చెరువు నుంచి దూరంగా వెళ్తే తప్ప నీళ్లు దొరికే అవకాశం లేదంటావా బలు? వాడిని మన దారిలోకి తెచ్చుకోవాలంటే మౌగ్లీని మనం వదులుకోవాలి. సరే పదండి. తను ఏదడిగాడో తెచ్చేస్తే సరిపోతుంది. కానీ మౌగ్లీ అది... నువ్వు నన్ను నమ్ము బలు. దీని నుంచి బయటపడడానికి ఒక మార్గం ఉంది, కానీ దానికి కాస్త కష్టపడాలి. ఈ కొబ్బరి నీళ్లు కాస్త మనకి శక్తినిస్తాయి. అయితే సరే, ఇక మనం మన పనులు మొదలు పెడదామా? అయితే ఏం నిర్ణయించుకొచ్చావు మౌగ్లీ? నిన్ను నువ్వు త్యాగం చేయడానికి సిద్ధమేనా? అనుకుంటా. 2 రోజులు నీళ్లు లేకపోయేసరికి సరిగ్గా దారిలోకి వచ్చినట్టున్నావు మౌగ్లీ. సరే షేర్ ఖాన్, నేను సిద్ధమే. నన్ను తిను, కానీ వాళ్ళ నీళ్ళు తాగనివ్వు. నువ్వు చాలా మంచివాడివి మౌగ్లీ. ఇక నువ్వు ప్రాణత్యాగం చేయటానికి సిద్ధంగా ఉండు. ఇక నీకు వేరే దారి లేదు. ఇటు చూడు, నువ్వు నన్ను తినాలంటే ముందు నన్ను పట్టుకోవాలి. మనం ఇప్పుడు ఏదో ఒకటి చెయ్యాలి. ఆగండి, తొందరపడకండి. మౌగ్లీయే అంతా స్వయంగా చూసుకుంటాడు. మన పథకం సరిగా పనిచేయాలి. అంతా సవ్యంగా జరిగి మౌగ్లీ క్షేమంగా తిరిగి రావాలి.
మోగ్లీ, అమ్మయ్యా, తిరిగి వచ్చేసాం. షేర్ ఖాన్ మనం వేసిన పథకం ప్రకారం సరిగ్గా గుంటలో పడ్డాడు. అయితే మనం అందరం హాయిగా నీళ్లు తాగొచ్చు అన్నమాట. ఖచ్చితంగా తాగొచ్చు. షేర్ ఖాన్, దయచేసి నాకు సహాయం చేయండి. షేర్ ఖాన్, వెళ్ళిపోకండి. మర్యాదగా ఆ కొలం దగ్గర నుంచి దూరంగా జరగండి. ఎవరికైనా దాహంగా ఉందా? అబ్బే, అదేమీ లేదు. నువ్వు బాగానే శ్రమ పడ్డావు మౌగ్లీ, కానీ ఫలితం లేకుండా పోయింది. అవును, నిన్ను మోసం చేయాలని అనుకోవడం నా మూర్ఖత్వం అని నాకు తెలిసింది. కానీ మోగ్లీ, దయచేసి ఇంకెవ్వరూ ఏం మాట్లాడద్దు బగీరా. నేను షేర్ ఖాన్ కి ఆహారంగా మారబోతున్నాను. ఈ పని నేను ముందే చేసుంటే బాగుండేది. చివరికి తెలివైన వాడిలా మాట్లాడావు మౌగ్లీ. రా. కానీ ఒక్క నిమిషం ఆగు షేర్ ఖాన్, నాదో చివరి కోరికుంది. మళ్ళీ ఏమిటది? నేను నా స్నేహితులందరికీ వీడుకోలు చెప్పొస్తాను, ఎందుకంటే వాళ్ళు నన్ను ఎప్పటికీ కలవలేరు కదా. సరే వెళ్ళిరా, కానీ త్వరగా వచ్చేయ్. మౌగ్లీ, నువ్వు ఇలా చేయకూడదు. వేరే దారి లేదు బలు. నేను నిన్ను వెళ్ళనివ్వను. నా గురించి నువ్వు దిగులు పడకు. అయినా నువ్వు ఇలా త్యాగం చేయాల్సిన అవసరం లేదు మోగ్లీ. నీకు బదులు నేను వెళ్తాను. అదేం వద్దు, అలా చేయడానికి వీల్లేదు బగీరా. షేర్ ఖాన్ కి కావాల్సింది నేను, నువ్వు కాదు. ఇక వెళ్తాను బాలా. ఉంటాను లవ్లీ, ఇక ఎప్పటికీ కలవను. ఇక నేను బయలుదేరతాను. ఇంకా ఎంతమందికి చెప్తావు మౌగ్లీ? సమయం మించిపోతోంది. వాన పడుతోంది, నేను గెలిచాను. వాన పడుతోంది. నిజంగా నువ్వు చాలా సాహసవంతుడివి మౌగ్లీ. ఇంతకీ నీకు అప్పుడు వాన పడుతుందని ఎలా తెలుసు? ఆ రహస్యం ఏంటో చెప్పమంటావు బలు? నక్షత్రాలు లేవంటే వర్షం పడుతుంది, ఇంద్రధనుసు కనపడ్డా వర్షం పడుతుంది. నాకు తెలుసు ఖచ్చితంగా ఇప్పుడు వర్షం పడుతుందని. అందుకే నువ్వు అందరికీ అంతసేపు వీడుకోలు చెప్తూ ఉన్నావన్నమాట. కానీ నిజంగా తన సమయస్ఫూర్తితో వ్యవహరించాడు. అవును, నువ్వు మాకు ఇది ముందే ఎందుకు చెప్పలేదు మోగ్లీ? నేను అనుకుంది జరుగుతుందో లేదో అని నాకు తెలీదుగా. మిమ్మల్ని నిరాశ పెట్టడం నాకు ఇష్టం లేదు. అదృష్టవశాత్తు అంతా అనుకున్నట్టే జరిగింది. ఇప్పుడు ఎవరైనా నాతో తలపడతారా? నేను తలపడతాను. సరదాగా అన్నానులే బాలు. ఎవరైనా సహాయం చేయండి. పైన ఎవరైనా ఉన్నారా? దయచేసి సహాయం చేయండి. షేర్ ఖాన్ వచ్చేసారా? మీరు నన్ను కాపాడతారని నాకు తెలుసు. ఎంతైనా మీరు నాకు మంచి స్నేహితులు. నోరు మూసుకొని పైకి రా టోబాకి. నువ్వేం నాకు స్నేహితుడివి కాదు, ఏదో నాకు కొన్నిసార్లు సహాయపడ్డావు అంతే. నాకు నీళ్ళంటే ఇష్టం ఉండదు.